ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ, త్రిత్వం తర్వాత 16వ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినము కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము యోబు గ్రంథము 5వ అధ్యాయము 17 నుండి 26 వచనాలు, పత్రికా పాఠము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుండి 24 వచనాలు, సువార్త పాఠము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుండి 30 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని ప్రభువు పిలుస్తున్నటువంటి ఒక పిలుపు మనకి కనబడుతున్నది. ఎవరైతే ప్రయాసపడి భారం మోసుకుంటూ ఈ లోకంలో ముందుకు వెళ్తూ ఉన్నారో వారిని ప్రభువారు ఏమంటున్నారంటే కనుక, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను, ఈ లోకంలో ఉన్నటువంటి మీ భారాలన్నీ కూడా నేను తీసివేస్తాను అని ప్రభువే పిలుస్తున్న పిలుపు మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ప్రభువేమో పరిశుద్ధుడు, ఆయన సహవాసానికి ఆయనతో కలిసి జీవించడానికి ఎంతగానో మనల్ని ఇష్టపడి పిలుస్తున్నటువంటి ప్రభువారు. కానీ ఈ లోకంలో మానవులు ప్రేమతో పిలిచేటువంటి దేవుని పిలుపును అంగీకరించలేకపోతున్నారు. ఎటువంటి ఆహ్వానము లేనటువంటి సాతాను దగ్గరికి తొందరగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారో వారు దేవుని పిలుపుని ధిక్కరిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి వారు ఎవరు ఈ లోకంలో? మానవుల్లో ఎటువంటి భారాలు ఉన్నాయి, ఎటువంటి భారాలు మోసుకుంటూ వెళ్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఉదాహరణ కుటుంబ భారం, లేకపోతే ఆర్థిక భారం, లేకపోతే అనారోగ్యంతో ఉన్నటువంటి భారం, లేకపోతే కుటుంబాల్లో, లేకపోతే సంఘంలో, సమాజంలో సమాధానము లేనటువంటి భారము, రకరకాల భారాలు మనుషుల్లో ఉన్నాయి. ఈ భారాలను మోసుకుంటూ వెళ్తున్నటువంటి వారు మనకి కనపడుతూ ఉన్నారు. అందుకని ఈ భారాలన్నిటి నుండి మనము బయటికి రావాలని ప్రభు యొక్క ఆశ. మరి భారాలన్నిటి నుండి మనం విడిపించబడాలంటే కనుక లోకాశలలో మనం ఉండకూడదు. ఎందుకంటే కనుక ఈ భారాలన్నీ కూడా, మనం చదువుకున్నటువంటి ఈ భారాలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివే, ఈ లోకాశలతో ఉన్నటువంటి భారాలుగానే మనకి కనపడుతూ ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, మనం ఎవరమైనా దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటే కనుక అంటాము, ప్రభువా నాకు అనారోగ్యం నుండి నన్ను తప్పించినందుకు నీ కృతజ్ఞతలు అంటాం. లేకపోతే నన్ను అప్పుల భారము నుండి నేను విడిపించబడినందుకు నీకు కృతజ్ఞతలు అంటాం. అంటే ఈ లోకానుసారమైనటువంటి కృతజ్ఞతలే దేవునికి మనము చెల్లిస్తూ ఉంటాము. ఎందుకంటే కనుక ఇలాంటి భారాల నుండే మనము విముక్తి పొందాలని ఆశపడుతూ ఉన్నాం. అందుకని అటువంటి వారికి దేవుని పిలుపు లేదు. కానీ మరి ఎటువంటి వారికి ఉందంటే కనుక ఈ భారాలన్నీ కూడా విడిచిపెట్టి ఎవరైతే వస్తారో వారిని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నది. ఎందుకంటే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షము నుండి ఒకని తృణీకరించును, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరని ఒక చక్కటి మాట ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో మనకి కనపడుతూ ఉన్నది. ఏంటంటే కనుక ఇద్దరు యజమానులకి, ఒక పనిమానికి ఇద్దరు యజమానులు ఉండరు. ఒకవేళ ఇద్దరు యజమానులు ఉంటే కనుక ఆ పనివాడు ఏం చేస్తాడంటే కనుక ఒకరిని మాత్రమే ప్రేమిస్తాడు, ఇంకొక అతన్ని ద్వేషిస్తాడు, ఒకరి దగ్గర మాత్రమే అతను పని చేయగలడు. అందుకనే ఈ మాట ఎందుకని వ్రాయబడిందంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను దేవుణ్ణి ప్రేమించటం మానవులకి కుదరదు.
ఎందుకంటే గనక ఈ లోకాశలనన్నా విడిచిపెట్టాలి. ఎందుకంటే గనక మనకి ఆరోగ్యం కావాలంటే ధనం కావాలి. ఏదైనా కానీ కుటుంబ భారాన్ని మోయాలంటే కనుక ధనం కావాలి. దేనికైనా కానీ ధనం అనేటువంటిది ఉండాలి. దాన్నే సిరి అని కూడా మనము అంటాము. అందుకనే దేవుణ్ణి ప్రేమించాలంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ ధనాన్ని ప్రేమిస్తే కనుక తప్పకుండా దేవుడు మానవులకి దూరం అయిపోతాడు. అందుకనే మరి చూడండి, మా పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి మత్తయి గురించి మనం చూస్తే కనుక మత్తయి ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు మత్తయి నన్ను వెంబడించు అని అంటే గనక వెంటనే అప్పటి వరకు కూడా అతను ఎలా ఉన్నాడంటే గనక ధనానికి మాత్రమే దాసుడిగా ఉన్నాడు. ప్రభువు అతని జీవితంలో లేరు. కానీ ఎప్పుడైతే గనక ప్రభువు నన్ను వెంబడించమని చెప్పారో వెంటనే తనకున్నటువంటి ఈ లోక భారాన్ని, ధనాశ అనేటువంటి భారాన్ని, ఈ లోకంలో ఎన్ని భారాలైతే మోస్తున్నాడో అన్ని భారాలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినటువంటి వాడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే దేవుని పిలుపును అంగీకరించినటువంటి వారు ఎలా ఉంటారంటే గనక దేవునితో ప్రేమ, ఆప్యాయత ఇటువంటి సంబంధాలు కలిగి ఉంటారు. మరి దేవుని పిలుపు అంగీకరించినటువంటి విశ్వాసుల కొరకు పరలోక రాజ్యంలో ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారో అంటే కనుక ఈ లోక భారాలన్నీ విడిచిపెడితేనే దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళగలం. పరిశుద్ధుడైనటువంటి దేవునితో మనము సహవాసము చేయగలము. మరి అటువంటి విశ్వాసుల కొరకు పరలోకంలో ఆ రాజ్యంలో ఎవరు ఎదురు చూస్తున్నారో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24 వచనాల్లో వ్రాయబడింది. ఎవరెవరు ఎదురు చూస్తూ ఉన్నారు? ఒకవేళ మనం విశ్వాసులమైతే గనక ఈ లోక భారాలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తే గనక మన పరలోక రాజ్యము మరి చేరడానికి మనము సిద్ధపడుతూ ఉంటే గనక ఆ పరలోక రాజ్యంలో మన కొరకు ఎదురు చూచేటువంటి వారు ఎవరెవరంటే గనక నూతన యెరూషలేము, వేవేల దూతల సమూహము, పరలోకమందు వ్రాయబడినటువంటి జ్యేష్ఠుల యొక్క సంఘము, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, నీతిమంతుల ఆత్మలు, మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభువారు, వీరంతా ఎదురు చూస్తున్నారని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24 వచనాల్లో వ్రాయబడింది. అంటే ఒక అవిశ్వాసి విశ్వాసిగా మారి భయం లేకుండా పరలోకములో దేవుని సన్నిధికి చేరే మార్గము దేని ద్వారా లభించిందంటే కనుక యేసయ్య రక్తం ద్వారా లభించిందని ఇక్కడ మనకి హెబ్రీ పత్రిక మరి ఆ గ్రంథకర్త మనకి తెలియచేస్తున్నారు. అయితే ప్రభు పిలుపు అనేటువంటిది ఈ లోకంలో మనల్ని చాలామంది మనల్ని పిలుస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి కార్యక్రమాలకు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. అంటే భోజనాలకు మనల్ని పిలిచేటువంటి పిలుపు మాత్రం కానే కాదు. ఎందుకంటే కనుక నీతిమంతులు ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలు ఉన్నటువంటి స్థలానికి రమ్మని ప్రభువు ఆహ్వానిస్తున్నట్టుగా మనకి కనపడుతూ ఉన్నది. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళానో నీ వెంట వచ్చేదినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవ కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను అని ఇక్కడ వ్రాయబడింది. అంటే దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే కనుక మనుషుల్లో 2 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉన్నారు. మొట్టమొదటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఒక శాస్త్రిని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా కానీ నీతో నేను వస్తానంటే కనుక యేసు ప్రభు వారు ఇష్టపడట్లేదు. ఏమంటున్నారంటే కనుక నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు, కాబట్టి నీవు నాకు వెంట రావడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉన్నారు. మరి అందరినీ కూడా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని మరి ప్రభు అన్నారు కదా. మరి ఎందుకు మరి శాస్త్రిని ఆయన వ్యతిరేకిస్తున్నారని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక శాస్త్రి యొక్క పెదవులు మాత్రమే
యేసయ్య ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాయి. అతని హృదయం మాత్రము దేవునికి దూరముగా ఉన్నట్టుగా మనకి కనబడుతున్నది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, ప్రభువా 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 అని అంటే మనము పరలోక రాజ్యము ఏమాత్రము కూడా చేరలేము. ఎందుకంటే కనుక మన పెదవులను కాదు కానీ మన హృదయాల్ని పరిశీలించేటువంటి దేవుడు. మన హృదయము మారకపోతే కనుక మనల్ని ఆయన రాజ్య వారసులుగా, ఆయనతో కలిసి ఉండేటువంటి వారిగా ఆహ్వానించలేరు ఆయన. అందుకని ఈ శాస్త్రి హృదయము దేవునికి దూరంగా ఉన్నది, పెదవులు మాత్రం నేను నీ వెంట వస్తానని చెప్తున్నాయి. కాబట్టి దేవునికి అతను వస్తానన్నటువంటి మాట దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే కనుక ఇంకా అతని జీవితము ఎప్పుడు కూడా ఆయనకి దూరంగా ఉండేటువంటి స్థితే. ఎందుకంటే కనుక ఒక పాపి మారుతున్నాడు అనేటప్పటికే దేవుడు అతని వైపు చేతులు చాపుతారు. ఆ పాపి మారేంత వరకు ఆయన తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటారు. కానీ ఈ శాస్త్రి అనేటువంటి ఆయన ఎప్పటికీ కూడా మారు మనసు లేనటువంటి వాడిగా దేవునికి కనబడుతూ ఉన్నాడు. మరి ఇంకొక మనస్తత్వం కలిగినటువంటి ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయము 21-22 వచనాలు. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అని మాట్లాడుతున్నాడు. అంటే యేసయ్యని వెంబడించేటువంటి ఒక మరి శిష్యుని యొక్క తండ్రి చనిపోయినట్టుగా ఇక్కడ మనకి కనబడుతున్నది. అయితే తండ్రి చనిపోయాడు కాబట్టి ప్రభువుకి చెప్పకుండానే వెళ్ళిపోవచ్చు. కానీ మరి తండ్రి కంటే ప్రభువు మీద ఇతనికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. అందుకనే ప్రభువుని ఆయన అడుగుతూ ఉన్నాడు, అనుమతి కోరుతూ ఉన్నాడు, నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తాను. ఎందుకంటే కనుక తండ్రిని పాతిపెట్టేటువంటి బాధ్యత కుమారునిపై ఉన్నది. అందుకనే లేకపోతే వెళ్ళకపోదుడేమో, కానీ అతని బాధ్యత ఉన్నది, వెళ్ళాలి. అక్కడ తండ్రి, ఇక్కడ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. హృదయం అంతా ప్రభు మీదే ఉంది. కానీ తండ్రి యొక్క బాధ్యత కూడా తనకి గుర్తు వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఏం చేస్తున్నారంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి బాంధవ్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఏమని అంటున్నాడంటే కనుక మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ రోజున మన హృదయం ఎలా ఉన్నది? ప్రభు యొక్క పిలుపును నిజంగా అంగీకరిస్తూ ఉన్నామా లేదా? లేకపోతే పెదవులతో ప్రభువా ప్రభువా అంటున్నామేమో. హృదయం దేవునికి దూరంగా ఉంటే కనుక ఎప్పటికీ కూడా ప్రభు యొక్క సన్నిధి చేరేటువంటి భాగ్యం మనకి రానే రాదు అని ఈ వాక్యం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేందుకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే మానవులలో ఉండేటువంటి 2 ప్రమాదకరమైనటువంటి గుణాలు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. 2 గుణాలు, మంచి గుణాలు ఉండాలి. ఉంటే కనుక పరిశుద్ధత మనకు ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. ఎందుకంటే కనుక ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మనకి తెలుసు. అందుకని ఏమంటున్నాడంటే కనుక అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండండి అంటున్నాడు. అంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి, అంతేకాకుండా పరిశుద్ధులుగా కూడా ఉండాలి. ఈ 2 కూడా మానవులలో ఉండాలి. అందుకని ఈరోజు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే మనము దేవునితో మనము కలిసి జీవించటానికి మన జీవితంలో ఏదైనా వేరు మొలవకూడదు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సమాధానం లేకపోవడం, పరిశుద్ధత లేకపోవడం, మనం సమాధానం అనేటువంటిది అది తేలికగా తీసుకుంటాము. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు మానవుని జీవితంలోనికి చొరబడుతూ ఉంటాయి. అది చిన్న పాపంగానే కనపడుతుంది, కానీ
అది చాలా పెద్ద పాపం అయ్యి దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక ఏశావుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలంటే గనక ఏశావుని జ్ఞాపకం చేసుకుంటే గనక, మరి ఏశావు యాకోబులు అన్నదమ్ములని మనకు తెలుసు. ఒక రోజున మరి ఏశావుకి ఆకలి వేసినప్పుడు యాకోబు దగ్గర ఆహారం అడిగి తీసుకుని తన జ్యేష్ఠత్వాన్నే అమ్మివేసి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నటువంటి ఏశావుని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక భ్రష్టుడు అంటున్నారు అతన్ని. ఇంకా ఘోరమైనటువంటి మాటను కూడా ఏశావు మీద ఉపయోగిస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఆకలి అనేటువంటి చిన్న చేదైన వేరు. అది ఆకలి అనేటువంటిది అది పాపం కాదు. తన తమ్ముడి దగ్గర తనకి ఆహారం అడిగి తీసుకోవడం కూడా తప్పు కానే కాదు. కానీ అక్కడ యాకోబు చేస్తున్నటువంటి మోసాన్ని గమనించలేక ఆకలి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. వచ్చింది ఆకలే, కానీ చాలా దూరం తీసుకువెళ్ళిపోయింది. అతని పాపము చాలా దూరము తీసుకెళ్ళిపోయినట్టుగా మనకి కనపడుతున్నది. అందుకనే ఈ రోజున యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. అంటే దేవునిలో మనం ఉంటే గనక, దేవుని పిలుపుని అంగీకరించి మనం జీవిస్తే గనక, మనం ఏ కీడు మనకి తగలకుండగా ఎల్లవేళలా దేవునితో సహవాసం చేసేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే ఈ లోకంలో చాలా భారాలతో మనం ఉన్నాం. ఈ భారాలన్నిటినీ విడిచిపెట్టి ప్రభువుపైనే మన మనసును పెడితే గనక, ప్రభువునే ప్రేమిస్తే గనక, ఈ లోకాన్ని ప్రేమించకుండా ప్రభువును ప్రేమిస్తే గనక, ఈ లోకాశీర్వాదాలు పరలోకాశీర్వాదాలు ఆయన సంపూర్ణంగా దయచేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనం అందరము కూడా మరి చేదైనటువంటి చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలని మన జీవితంలోనికి రాకుండా మరి చాలా జాగ్రత్తగా జీవించవలసినటువంటి వారముగా ఉన్నాం. అటువంటి కృప దేవాదేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నాయన సమస్త మానవాళిని నీవు నీ పిలుపును అందిస్తూ ఉన్నావు నా తండ్రి. ఈ భారాలన్నీ, లోక భారాలన్నీ విడిచిపెట్టి నీ వద్దకు వస్తే మరి విశ్రాంతి అనేటువంటి పరలోకరాజ్య వారసత్వాన్ని ఇస్తానని, మరి సంపూర్ణ సంతోషం కలిగినటువంటి జీవితాన్ని ఇస్తానని నీవు పిలుస్తున్నావు నాయన. నీ పిలుపుని అంగీకరించిన తండ్రి, ఈ లోక భారాలన్నీ విడిచిపెట్టి నీ వెంబడించే భాగ్యం దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ ఎల్లవేళలా సదా తోడుగుండును గాక. ఆమేన్.